అదిరిపోద్దన్న మంచి మంచి హిట్ అవుతుంది. అది హిట్ అవ్వకపోతే మనం పిల్లలు తీసుకోవాలి, మంచిగా ఉంటుంది. అది హిట్ మామూలుగా కాదు. అది పవన్ కళ్యాణ్ సినిమాలకి ఓన్లీ ఆయన హీరో కాదు, ఒక నలుగురిని పోషిస్తాడు, నలుగురికి మంచి చెప్తాడు, నలుగురిని మనగా చూస్తాడు, మంచిగా చూస్తాడు. ఆయన లేకపోతే మన జీవితం లేదు. ఒక నమ్ముకుంటే ప్రేరణలు ఇస్తాడు మంచిగా. ఆయన లేకపోతే మన జీవితం లేదు. అది కామెడీ అదిరిపోద్ది అన్న. గబ్బర్ సింగ్ అదిరిపోయింది. 2 వచ్చింది కానీ 2 అంత హిట్ అవ్వలే, కానీ అంతే ఇప్పుడు హిట్ అవుతుంది. 3వ సినిమా ఇది ఆయనతోటి. గబ్బర్ సింగ్ గట్ట దానికి మించిపోతున్నా మంచిగా ఉంటుంది, అదిరిపోద్ది. టీజర్ అప్పుడు కానీ ఓకే అన్నట్టు అనిపించింది, కానీ ట్రైలర్ వచ్చిన తర్వాత మాత్రం నాకు డైలాగ్స్ వన్స్ వచ్చిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. మేబీ బాగుంటుందేమో అనిపించింది నిజంగా. అంటే ట్రైలర్ చాలా బాగుంది లిటరల్లీ. మేబీ డైలాగ్స్ అవ్వచ్చు, లేకపోతే కొన్ని ఎలిమెంట్స్ చాలా బాగా అనిపించాయి, కాబట్టి సినిమా చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. ఓజీకి అయితే ప్రీమియర్స్ పడ్డాయి, మంచి టాక్ వచ్చింది, నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయింది అక్క. బట్ దీనికి ప్రీమియర్స్ లేవు కదా అక్క, దాన్ని ఎలా చూస్తారు? అంటే బ్రో లైక్ ఇప్పుడు మనకి రాజాసాబ్ అప్పుడు ప్రీమియర్స్ అనేవి కొంచెం ఆగిపోయినాయి. సో అక్కడ చాలా పెద్ద ఇష్యూ ఫేస్ చేశారు ఫ్యాన్స్ అందరు కూడా. సో ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు తెలుసు ఫ్యాన్స్ అంటే ఎట్లా ఉంటుందని. సో మళ్ళీ వీళ్ళు ఇష్యూ ఫేస్ చేయకూడదు, టికెట్స్ అలాంటి విషయాలు కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఇవన్నీ ఎందుకురా బాబు, ఒకరోజు ఆపేసినా కూడా మా తిట్టుకుంటారు, ఒకరోజే కదా, ఒకరోజు ఆల్రెడీ సినిమా రిలీజ్ అయిపోతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఫ్లోలో వెళ్ళిపోతారని చెప్పి సో లైట్ తీసుకున్నట్టున్నారు గవర్నమెంట్. అంటే దురంధర్ ఇప్పుడు ఈ రోజు నుంచే ప్రీమియర్స్ పడాలి, బట్ అవి అది కూడా అయిపోయిందండి. రేపటి నుంచి 2 క్లాష్ ఉండబోతుంది కదా, సో ఎలా ఉండదు? క్లాష్ ఏమి ఉండదండి. ఈ సినిమా టికెట్ దొరికితే ఆ సినిమాకి వెళ్తారు అంతే. అది క్లాష్ ఎక్కడ ఉంది? చాలా బాగా హ్యాపీగా ఈ సినిమా కాకపోతే ఆ సినిమా అని చెప్పేసి ఇంకా ఆప్షనల్గా హ్యాపీగా చూడకూడదు అనుకున్న సినిమాని కూడా చూసేస్తారు. అది ఇంకా ప్లస్ అందరికి అర్థమవుతుందా? అది అస్సలు మైనసే కాదు, పోటీ కూడా కాదు అసలు. ఎందుకంటే ఈ జోనర్ వేరు, ఆ జోనర్ వేరు, ఈ హీరో వేరు, ఆ హీరో వేరు. సో 2 చూడాలనుకున్న వాళ్ళు 2 చూస్తారు. సినిమా లవర్స్ ఎప్పుడైనా సరే అన్నింటిని ఆదరిస్తారు, అన్నింటిని హిట్ చేస్తారు. ఎస్. ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నాను? కలెక్షన్స్ గురించి నేను మాట్లాడినా, ఎందుకంటే మా అన్న కట్అవుట్ ఆడ పడిందంటే కలెక్షన్ ఆటోమేటిక్గా పడిపోతాయి. సో కలెక్షన్స్ గురించి మనం చెప్పకూడదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఏమని చెప్తారు అక్క, రేపే రిలీజ్ కాబట్టి? ఏదైనా ఒకటి కాదు కానీ జాగ్రత్తగా వెళ్ళండి, అర్థమవుతుంది. థియేటర్ లోపల జాగ్రత్తగా వెళ్ళండి. అంటే మనకి కొంచెం సర్ప్రైజ్లు ఉన్నాయంట సినిమాలో, కొంచెం జాగ్రత్తగా ఒకరి మీద ఒకరు పడి ఇది చేసుకోకుండా మంచిగా వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చేయాలని కోరుకుంటున్నాను. ఎస్. మాకు ప్రీమియర్స్ వేయకపోయినా డిసప్పాయింట్ ఏం లేదండి. అంటే ప్రీమియర్స్ చేస్తుంటే ఒక హ్యాపీనెస్ ఉండేది, కానీ ప్రీమియర్స్ లేదని చెప్పి డిసప్పాయింట్ అవ్వట్లేదు. ఎందుకంటే దర్శనము మంచి గడియలోనే జరగాలి. అంటే ఇప్పుడు అమావాస్య బ్రో, 18వ తారీఖు, రేపు పొద్దున 7 గంటల వరకు అమావాస్య. కాబట్టి ఈ అమావాస్య గడియల్లో వేయొద్దని చెప్పేసి ప్రీమియర్స్ వేయట్లేదు. మీకు ఎవరికి అర్థమైతలేదు. 7 తర్వాత అమావాస్య దాటిద్ది కాబట్టి ఖచ్చితంగా అప్పటి నుంచి శుభ గడియలు కాబట్టి మంచి రోజు, మంచి సంవత్సరము. ఆ తర్వాత ప్రీమియర్స్ కాకుండా మంచి షో పడితే అప్పుడు చూద్దామని చెప్పేసి ప్రీమియర్స్ వేయడం లేదు. మాకు కలెక్షన్ల రికార్డులు వద్దండి. మేము కలెక్షన్ల కోసం సినిమాలు తీయట్లేదండి. ఫ్యాన్స్ కోసము, ఆయన అభిమానించే వాళ్ళు అంటే ఆయన భక్తుల కోసము, ఫ్యాన్స్ కోసం, వాళ్ళ కోసమే తీస్తున్నారు కాబట్టి ఆయన మా కలెక్షన్లతో అవసరం లేదు అని చెప్పేసి మేము గర్వంగా చెప్పగలము. అది. సో మాకు కలెక్షన్లు లేకుండా మాకు ఎలా ఉన్నా మాకు ఆ స్క్రీన్ మీద ఆయన కనబడితే చాలు, ఆయన్ని చూసే చాలు అని చెప్పేసి అయితే చాలామంది చెప్తున్నారు. ఆ తర్వాత గబ్బర్ సింగ్, భీమ్లా నాయక్, మీకోసం కూడా నేను చెప్పేస్తానులే. గబ్బర్ సింగ్, భీమ్లా నాయక్ 2 కలిపితే ఉస్తాద్ భగత్ సింగ్ అని చెప్పేస్తున్నారు. ఆ తర్వాత దీంట్లో వింటేజ్ పవన్ కళ్యాణ్ గారు ఏమైనా కనబడతారా అని చెప్తున్నారు. నేను ఒకటే చెప్తానన్నా, గబ్బర్ సింగ్, భీమ్లా నాయక్ కాదు, అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి అది ఉంది కదా, అక్కడ నుంచి ఇక్కడ వరకు తీసిన సినిమాలన్నీ తీసుకొచ్చి మిక్స్ చేసి థియేటర్లో పెట్టామని చూస్తాం మేము. ఇంకోటి ఆయన రాజకీయాల్లో తిరిగినప్పుడు ఆయన ఒక చిన్న వీడియో క్లిప్లు ఉన్నాయి కదా, అవన్నీ తీసుకొచ్చి థియేటర్లో 3 గంటలు దాన్ని ఎడిట్ చేసి 3 గంటలు పెట్టేసినా చూస్తాం మేము. అలాంటి వాళ్ళం కాబట్టి మేము ఖచ్చితంగా ఆయన అభిమానించేటోళ్ళము, ఖచ్చితంగా చూస్తాము, చూసి తీరుతాము. ఫ్లాప్ అయ్యే సినిమా, హిట్ అయ్యే సినిమా అని చెప్పి సినిమా రాకముందు మీరు నేను ఎలా చెప్పేస్తాము? అంటే నేను అది చెప్పలేదు, చాలామంది చెప్పేది నేను చెప్తున్నాను. ఇప్పుడు కొందరు చెప్పారు కదా, భీమ్లా నాయక్, భగత్ ఏమంటారు, గబ్బర్ సింగ్ 2 కలిసి ఉన్నట్టు కనిపిస్తున్న అంటే ట్రైలర్ చూసి సినిమా అంచనా వేసేస్తారా మీరు? మేము చూస్తామండి, మా ఇష్టం అది, మేము చూస్తాము. ఆ తర్వాత పబ్లిక్ టాక్ వచ్చినప్పుడు మీరు చూడండి.